హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్రావెలింగ్ వ్లాగ్ అండి. ఇదైతే ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోకి అయితే కంటిన్యూషన్ వీడియో. ఆ వీడియో కానీ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో అయితే పూజ చేసేసుకునేసి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. అది కూడా ధర్మస్థలం వెళ్ళడానికి. ఇక్కడ నక్షత్ర అలాగే మా హస్బెండ్ ఇద్దరు కూడా హాయ్ చెప్తున్నారు. ఇంకా మేము ఇప్పుడే తినేసి ఒకేసారి ఇంకా రూమ్ అంతా కూడా వెకేట్ చేసి ధర్మస్థలంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ జర్నీ అయితే 1.5 అవర్ అలా పట్టచ్చు మనకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి అక్కడికి. ఇంకా వెళ్తున్నప్పుడు మధ్యలో అయితే వ్యూ అయితే చాలా బాగుంది. రోడ్లంతా చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా, చాలా బాగా అనిపించింది. అంటే ఈ రోజు ఈ వర్క్ టెన్షన్లు అవి ఇవి లేకుండా చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది వెళ్తూ ఉంటే. మెయిన్గా నాకు డేలో జర్నీ చేయడం అంటే చాలా ఇష్టము. నైట్లో అయితే రోడ్లు తప్ప ఇంకేం కనపడవు. అందుకనేసి నైట్ జర్నీ కన్నా డేలో చేస్తే మనకి ఈ విధంగా పచ్చగా అన్నీ కూడా చూడొచ్చు కదా, చెట్లు అలాగే ఆ ప్లేసెస్ అన్నీ కూడా చూసినట్టు ఉంటుంది. మన కళ్ళకు కూడా చాలా బాగా అనిపిస్తుంది, కనువిందుగా ఉంటుంది. అందుకనేసి నాకైతే డేలో చేయడమే ఇష్టము. కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి నైట్లో ట్రావెల్ చేస్తే చాలా ఫాస్ట్గా అవుతుందని చెప్తారు. డ్రైవింగ్ చాలా ఈజీ అంట నైట్లో చేయడము. నాకైతే డేలో అయితే ఈజీ అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, ఆ విధంగా. ఇప్పుడైతే మనము ధర్మస్థలంకి వెళ్తున్నాం కదా, ఇక్కడ వెళ్ళేటప్పుడు మధ్యలో చూడండి కంప్లీట్గా అయితే రోడ్డు సింగిల్ రోడ్ లాగా ఉంది. ఇంకా చుట్టుపక్కలంతా చెట్లంతా బాగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇంకా వెహికల్స్ అయితే చాలా తక్కువగా వెళ్తున్నాయి. ఇంక ఇక్కడైతే నక్షత్ర కార్లో వెనకలకి వెళ్ళింది. వెనకలు కూర్చుంటాను అనేసి నేను గేమ్స్ ఆడాలని చెప్తుంది. గేమ్స్ దేంట్లో ఆడుతుందని మొబైల్లో అనుకునేరు, ఏమన్నా లేదు, చిన్న ఒక బొమ్మ తీసుకుంది టాయ్ ఇది, ఇంకా దాంట్లో గేమ్స్ ఆడతానని చెప్పి ఆడుతుంది వెనకలు కూర్చొని. ఇంకా నక్షత్ర అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. నైట్ అంతా నిద్రపోయింది కాబట్టి ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉంది. మాకైతే నిద్ర వస్తూ ఉంది లైట్గా. ఇంకా ధర్మస్థలం వెళ్ళిన తర్వాత అక్కడైతే ఒక రూమ్ తీసుకొని ఇంకా అక్కడికి వచ్చే రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మేమైతే దర్శనానికి వెళ్ళాలనేసి అనుకుంటున్నాము. ఇంకా ఇక్కడ చూడండి చాలా చెట్లు అయితే పెద్ద పెద్ద చెట్లు వస్తాయి. టెంకాయ చెట్లు మెయిన్గా ఇక్కడ పండించేది, వక్క చెట్లు, ఇంకా అంతేకాకుండా రబ్బర్ చెట్లు. ఈ 3 రకాల చెట్లు అయితే మనకి పెద్ద పెద్ద తోటలు అయితే కనిపిస్తాయి. ఇవిట్లా ఇంకా బాగుంటుంది అనమాట వ్యూ. తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా మధ్యలో మనకి ఇలాంటి చిన్న చిన్న బ్రిడ్జిలు అయితే వస్తాయి. ఈ బ్రిడ్జిల కింద అయితే రివర్లు అయితే పాస్ అవుతూ ఉంటాయి. మనకి కుకే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయితే అంటే ఆ ఏరియాలో కుమారధార అనే నది వస్తుందంట. ఇంకా మనకి ధర్మస్థలం దగ్గర అయితే నేత్రావతి నది వస్తుంది.
ఇంకా ఈ ధర్మస్థలము ఇంకా వచ్చేటప్పుడు కానీ, లేదా పోయేటప్పుడు కానీ మనకి ఆన్ ద వేలో కొన్ని ఐటెమ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. దాంట్లో వచ్చి బిర్యానీ స్పైసెస్ ఒకటి మెయిన్‌గా ఫ్రెష్‌గా దొరుకుతాయి. అంతే కాకుండా ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ కూడా మిల్స్ ఉంటాయి. ఆ మిల్స్‌లో అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తీసి వాళ్ళు ఆ విధంగా అమ్ముతూ ఉంటారు. దాంతో పాటు వైల్డ్ హనీ కూడా దొరుకుతూ ఉంటుంది. ఇది ఫారెస్ట్ కాబట్టే వైల్డ్ హనీ అనేది దొరుకుతుంది. మేము లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు కూడా ఒకసారయితే హనీ బాటిల్ అయితే తీసుకొచ్చుకున్నాము. 1 లీటర్‌ది. అది చాలా రోజులొచ్చింది. టేస్ట్ అయితే చాలా బావుండింది. ఇంకా ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది. ఇంకా వర్షం కొంచెం హెవీగానే పడుతుంది. కానీ ఇది కొన్ని ఏరియాలో మాత్రం వర్షం పడుతుంది. మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ వర్షం అయితే స్టాప్ అయిపోయింది. చా క్లైమేట్ అయితే వర్షం పడినంత సేపు చాలా కూల్‌గా ఉండింది. ఇంక ఆ తర్వాత పోను పోను ఎండయితే చాలా హెవీగా అనిపిచ్చింది మాకి. ఇంకా వెళ్తూ ఉంటే దారిలో అయితే ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే కనిపించింది. అక్కడైతే కార్ పక్కన సైడ్‌కేసి ఇంకా మేమైతే చూద్దామనేసి దాని దగ్గరకైతే ఎళ్తున్నాము. వాటర్ అయితే చాలా బాగా ఫ్రెష్‌గా, చాలా క్లియర్‌గా చాలా బాగున్నాయి. కొంతమందయితే అటు పక్క నుంచి దిగి వాటర్ దగ్గరికెళ్లి కొద్దిసేపు వాటర్‌లో ఆడుకొని తర్వాత ఫోటోస్ అంతా కూడా తీసుకుంటున్నారు. కానీ మనము ఇలాంటి దగ్గర ఫోటోస్ తీసుకునేటప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ రోజు ఫ్లో అయితుంది కాబట్టి మనకి పాచికట్టుంటుంది. జారే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరైనా వెళ్ళే వాళ్ళుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళి చూడండి. లేదంటే పైనుంచి కూడా చూడొచ్చు కదా! మనకి ఈజీగా కనిపిస్తుంది. చూడండి వాటర్ అంతా కూడా చాలా క్లియర్‌గా ఉంది. చాలా బాగుంది. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. కంటిన్యూషన్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. అందులో వచ్చి ధర్మస్థలం టెంపుల్, ఆ తర్వాత బాహుబలి స్టాచ్యూ, నేత్రావతి నది ఇంకా ఇవన్నీ కూడా చూపిస్తాను. అంతవరకు స్టే కనెక్టెడ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.